హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆదిత్య. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే లైక్ ఈ బిజీ షెడ్యూల్ అవ్వచ్చు, ఈ స్ట్రెస్ లైఫ్ అవ్వచ్చు, దీనికి మెయిన్ మెడిసిన్ ఏదన్నా ఉంది అని అంటే నవ్వు అంటారు. కానీ ఈ నవ్వుకి నానా విధాలుగా చేటు అని అంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే నవ్వు నానా విధాలుగా మంచి కూడా చేస్తూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని కడుపుబ్బా నవ్వి ఎన్ని రోజులైందిరా అనే పరిస్థితులు కూడా మనం వింటూనే ఉన్నాం. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరి కోసం వీళ్ళందరినీ కడుపుబ్బా నవ్వించడం కోసం గోవిందం భజగోవిందం అనే ఒక మూవీ మన ముందుకు రాబోతుంది. సో ఈ మూవీకి సంబంధించిన అంశాలు చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో ఈ మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యి ఎంత మంచి సక్సెస్తో ముందుకెళ్తుందో కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ మూవీకి టీంకి సంబంధించినటువంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ సూర్య గారు, అలాగే ఈ మూవీలో వన్ ఆఫ్ లీడ్ రోల్ ప్లే చేసినటువంటి తేజు గారు ఉన్నారు. సో అండ్ ఈ మూవీలో భాగంగా ప్రమోషన్లో భాగంగా హీరో కమ్ యాంకర్ కమ్ రివ్యూయర్ కమ్ యాక్టర్ కమ్ వెంకట్ గారు కూడా మనతో ఉన్నారు. సో ఈ మూవీకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో బ్రో నమస్కారం. నమస్తే అన్న. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ముగ్గురు మొహాలు చూస్తూనే తెలుస్తుంది అంటే మీ మూవీ ఎంత మంచి సక్సెస్ అవ్వబోతుందో అని. సో డైరెక్ట్ క్వశ్చన్ మీకు, మూవీ ఏమో కంప్లీట్గా అంటే ట్రైలర్లో నేను చూసినంత వరకు మూవీ ఏమో నాకు కంప్లీట్గా ఒక కామెడీ వే ఎక్కువ కనిపిస్తూ ఉండింది. ఎందుకు గోవిందం భజ గోవిందం అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది అసలు మీకు? కామెడీ టైటిల్ కావాలనుకోండి బేసికలీ. అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే సెర్చ్ చేశాను ఏది బాగుంటుంది అనుకుంటే ఇలా ఇది బాగుంది అనిపించింది. ఒక మూవీ చూస్తాను, సో పాత మూవీ చూస్తుంటే అలా వస్తుంది గోవింద భజ గోవింద. సో గోవిందం భజ గోవింద అని వస్తుంది. అరే ఇది బాగుంది కదా అని చెప్పేసి ఈ లైన్ బాగుంది కదా, ఈ లైన్ని వేస్తే ఆ సీన్లో చూశాను అనమాట. ఇది మన సీనియర్ ఆర్టిస్ట్ మన చలం గారు, సో వాళ్ళతో చేశారనమాట. సో వాళ్ళు చూసినప్పుడు ఆ సీన్ చూసిన తర్వాత ఇది పెడితే బాగుంది కదా, జనాలకి క్యాచ్ టైటిల్ అని చెప్పి అప్పటి నుండి అలా పెట్టాను అనమాట చెప్పాలంటే. అది సరే బాగుంది, టైటిల్ మంచి ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్ళారు, అక్కడి వరకు నేను కూడా హ్యాపీ. ఎందుకు మరి నలుగురు హీరోలను పెట్టాలనిపించింది మీకు? నలుగురు హీరోలు అంటే కామెడీ చేయడానికి ఇప్పుడు ఒకళ్ళైతే రీచ్ అవుతండి, నలుగురిలో అయితే హిలారియస్గా ఉంటుంది పంచులు. ఇప్పుడు లాట్ ఆఫ్ ఫిలిమ్స్ సార్ చెప్పాలంటే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జాతిరత్నాలు, తర్వాత అంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి, ఒక హ్యాపీ డేస్. సో ఒక క్రౌడ్ అనమాట. ఆ క్రౌడ్ని తీసుకెళ్ళి అలా చూపిస్తే ఒకళ్ళ మీద నెట్టే కంటే నలుగురిని మనకి ఎక్స్ట్రా చేసాం అనుకోండి, అదొక హిలారియస్ వస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే మనం సినిమా తీసాం అనమాట. నలుగురిని పెట్టేసి చేస్తే బాగుంటుంది కామెడీ అని చెప్పేసి అలా తీసుకెళ్ళాను కదా. ఓకే, సో కమింగ్ టు వెంకట్ బ్రో, ఏంటి అసలు గోవిందం భజ గోవిందం మీకేంటి సంబంధం? అంటే సినిమా ప్రమోషన్ మనమే కన్నా తీసుకునేది మ్యాక్సిమం. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఏదైనా మనకు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా నా పర్సనల్గా తీసుకున్నా. అంటే చిన్న ప్రొడ్యూసర్, హీరోయిన్ నా ఫ్రెండ్ అయినా ఇంకా బాగుండు, కానీ అంతా వేరే విషయం అన్న. హీరోయిన్ ఏముందన్న, ఎంతమంది చూస్తలే ఉన్నారు, రోజు హీరోయిన్లు ఇవాళ ఉంటారు రేపు పోతారు, రేపు ఉన్న హీరో ఇవాళ ఉన్నాడు. సో వెంకట్ లోకల్ అంటావు ఇక్కడ? లోకల్ తప్పదు. చిన్న సినిమాలకి అన్నిటికీ కొద్దిగా మేము ప్రమోషన్స్ అయినా ఏదైనా మనం వెళ్తాం, కానీ ఈ సినిమా ఏంటంటే చాలా బడ్జెట్ పెట్టాడు. అంటే సినిమాకి అనుకున్న దానికంటే డబల్ అయిపోయింది అన్న. అంటే చిన్న ప్రొడ్యూసర్, ఎవరు సపోర్ట్ చేస్తారని ఎవరు సపోర్ట్ చేయరు. ఇక మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి సపోర్ట్ చేస్తున్నాం. ఎలాగైనా సినిమా ఈ మంత్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వీక్. మొత్తానికి సపోర్ట్ చేస్తే ఏదైనా మంచిగా ఉంటుంది అన్న మన వాళ్ళకి. కానీ సినిమా చూసా. ప్రీమియర్ మీరు చూసారా? ప్రీమియర్ చూసాను, అలాగే క్యూబ్లో కూడా చూసాను, సెన్సార్ ఆఫీస్లో చూసాను, 3-4 టైమ్స్ చూసా. ఎక్కడ అంటే ఒక సినిమా ఒకసారి చూసే మా ఎక్కువ, అలాంటిది ఈ రోజుల్లో ఒక 4 టైమ్స్ సినిమా చూసినట్టు ఎంత బాగుంటుంది అన్న. ఫుల్ ఫన్, మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సరే, నాకు తెలిసి ఒక మూవీ లేవాలన్నా ఒక మూవీ పడిపోవాలన్నా కూడా ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది, ఎస్పెషల్లీ మీలాంటి రివ్యూవర్స్ చేతిలోనే ఉంటుంది. సో ఈ మూవీని ఇప్పటికీ 4-5 సార్లు చూసావు. మీ సార్ పక్కన ఉన్నారు కదా అని చెప్పి, హీరో పక్కన ఉన్నాడు కదా అని చెప్పేసి సోప్లు బిస్కెట్లు అస్సలు వేయకు. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వు. జనరల్గా మూవీ నిజంగా సక్సెస్ అవుద్దంటారా? పక్క అన్న. అంటే U/A సర్టిఫికేట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ U/A సర్టిఫికేట్ వచ్చింది. తర్వాతకి అందులో సినిమా మొత్తం చూస్తే కూడా ఎక్కడ చిన్న కూడా ఒలగాటి అనేది లేదు సినిమాలో. ఒలగాటి కానీ అమ్మాయిని హీరోయిన్ కూడా ఎలాగ చూపించాలన్నా ఏం చక్కగా మంచిగా నీట్గా ఫుల్ డ్రెస్ తోటి చూపించడం. హీరో గారు కానీ నలుగురు హీరోలు చాలా బాగా చేశారు. మొత్తం ఫన్ అన్న. సినిమా మొత్తం ఫన్. ఎక్కడన్నా సెంటిమెంట్ ఏదైనా ఉందంటే లాస్ట్ క్లైమాక్స్ ఒక చిన్న మెసేజ్ తోటి చాలా ఎండింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ గారు. అందుకని మంచి సినిమా, మంచి తక్కువ బడ్జెట్, మంచి హైలైట్ హిట్ మూవీ.
మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న మన వాళ్ళకి. బేసిక్గా నాకు వెంకట్లో నచ్చే అంశం కూడా ఇదే. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మిగతా ఫీల్డ్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇండస్ట్రీ ఫీల్డ్ మాత్రానికి ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే డెఫినెట్గా అది ముందుకు వెళ్ళగలుగుతుంది. సో అలా సపోర్ట్ చేసే వాళ్ళ వెంకట్ ముందుంటాడు. నేను చాలా సందర్భాల్లో చూసాను ఈ విషయం గురించి. అండ్ కమింగ్ టు సూర్య గారు, ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఓవైపు ప్రొడక్షన్ చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ అంటే ఫ్రేమ్ చూసుకోవాలి. హీరో హీరోయిన్ ఆర్టిస్టులు అందరూ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, మూడ్ క్యారీ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసి మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అసలు? నేను ఎప్పుడో వచ్చానండి, దగ్గర 20 years అవుతుంది వచ్చి. 20 years అవుతుంది. ఎక్స్పీరియన్స్ మీ ఎన్నో చూసాను చెప్పాలంటే. ఎన్నో చూసాను, ఎన్నో పెద్ద ప్రొడక్షన్ వర్క్ చేశాను, సూపర్ గుడ్ లాంటి సంస్థలు, లేకపోతే బయట కంపెనీస్. సో ఇప్పుడు రీసెంట్లీ దేవి ప్రసాద్ గారు యాక్టర్ అయ్యారు, బ్లేడ్ బాబ్జీ, లీలమల్ సెంటర్, ఆడపర్తి అలాంటి మూవీస్ చేశారు. సో ఆయన దగ్గర అసోసియేట్గా చేశాను. తర్వాత చాలా డైరెక్టర్లు చేశాను అనుకోండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన, సో దేవి గారు అందరికీ తెలుసు అనమాట. నారాయణ్ కోజంట్లో సో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, సుధాకర్ ఫాదర్ గారు. సో ఆయన దగ్గర నేను చేశాను అనమాట. అదే అక్కడ నుండే నాకు కామెడీ అనేది ఆయన దగ్గరే నేర్చుకున్నాను. బేసికలీ ఎలా తీయాలి ఏంటి అనేది ఎవరు కూడా నేర్పించారు, మనం చూసి నేర్చుకోవాలి. ఏదైనా సరే నువ్వు అలా చేయి ఇలా చేయి ఎవరు చెప్పరు. అక్కడ వర్క్ చేసుకుంటూ కాన్సన్ట్రేట్ చేయాలి, అదే నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు నేర్చుకుంటావు. నేను చెప్పేది అదే. సో నేను అలానే వర్క్ జరుగుతున్నప్పుడు చేసుకుంటూ నేర్చుకున్నాను. ఇలా సో గోవిందా భజ్ గోవింద మాత్రం తీసాను సినిమా. అది మీరు థియేటర్కి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. కానీ నిన్న సో లాంచ్ అయింది ఆ ట్రైలరు. సో మీరు ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నార్మల్గా ఇండస్ట్రీలో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ చేయాలన్నా కానీ, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక యాంకర్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా రావాలంటే వెనకాల సపోర్ట్ ఉండాలి. వితౌట్ సపోర్ట్ వీ కాంట్ డూ అన్నట్టుగా ఏర్పడినాయి ఇప్పుడు సిచ్యువేషన్స్. కానీ మీరు నలుగురు హీరోలను పెట్టారు, వీళ్ళందరికీ సపోర్ట్ ఉందంటారా? యా ఉంది కాబట్టి నేను అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఎవరికి లేదండి. వీళ్ళంతా మరి ఏ బేస్ మీద తీసుకున్నారు వీళ్ళందరినీ? చెప్పాలంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఎలా వచ్చానో వాళ్ళు అలానే వచ్చారు. స్ట్రగుల్స్లో వచ్చారు. సో అందరూ, సో మనం వాళ్ళకి ఇస్తే రేపు నలుగురు కూడా ఇదవుతారు, ఒక ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో మనకు సపోర్ట్గా ఉంటారు ఈ నలుగురు కూడా. రేపు ఇదైతే మనం ఎక్కడికి వెళ్ళినా సో మన వాళ్ళని ఒక ఇది ఉంటుంది. ఏ ప్రొడక్షన్ సక్సెస్ అయ్యారనుకోండి, సపోజ్ నేను ఏదో బ్యాక్గా ఉన్నాను అనుకోండి, అరే నేను ఇలా ప్రాబ్లం ఉన్నాను అంటే ఏదో ఒక రోజు మనకి ఇది ఇస్తారు కదా. సో అలా అనమాట, ఒక మనం సర్కిల్ ఫామ్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ ఎప్పుడు. అదే మనకు ఒక రోజు తర్వాత హెల్ప్ చేస్తుంది. మనం బ్యాక్ వెళ్ళిపోయినా ఒక రోజు తర్వాత వాళ్ళే మనం లాగుతారు అన్న ఫీలింగ్ నాది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ నేను ఛానల్ వాళ్ళ దగ్గర, అంటే ఛానల్ వాళ్ళు నాకు చెప్పినప్పుడు ఇట్లా పలానా గోవిందం భజ్ గోవిందం టీం వస్తున్నారు ఇంటర్వ్యూకి అని నాకు చెప్పినప్పుడు, నేను బ్యాక్గ్రౌండ్లో నేను ఎంక్వైరీ చేసుకున్న దాని ప్రకారం నాకు తెలిసిన విషయం ఏంటంటే, సూర్య గారు చాలా కష్టపడి ఈ మూవీ తీశారు. అండ్ సమ్వేర్ ఎక్కడో కొంచెం అప్పులు కూడా అయ్యాయి ఈ మూవీకి సంబంధించి. అండ్ ఆ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయని నేను విన్నాను. సో ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ ఒక ఎస్టాబ్లిష్ యాక్టర్ని పెట్టి తీస్తే మేబీ సక్సెస్ అవుతుందో అది పక్కన విషయం, కానీ ఒక కొత్త వాళ్ళని నమ్మి మీరు అసలు ఎలా ఇన్వెస్ట్ చేశారు, ఏంటి మీ ధైర్యం? నేను ట్రై చేశాను సార్, సీనియర్స్ని కూడా ట్రై చేశాను. సో సీనియర్స్ కూడా ట్రై చేశాను, ప్రొడ్యూసర్స్ ట్రై చేశాను. బట్ నో ఇదన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి సమాధానం వస్తుందంటే, ఓ మూవీ చేసుకుంటారా, నీ దగ్గర వర్త్ ఉందంటే అప్పుడు ఓకే, లేకపోతే లేదు అన్నప్పుడు ఇంకా మనకు నో చాయిస్. ఎవరికైనా, నేనని కాదు, ఎవ్రీ పర్సన్ ఆల్సో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే కానీ ఏదైనా వాళ్ళు వర్త్ ఉందా లేదని చూస్తారు. వర్త్ ఉందంటే 100% లాగేస్తారు. ఇది ఇండస్ట్రీ స్ట్రాటజీ. ఎవరైనా అది ఆర్టిస్టులనే ఉండండి, సక్సెస్ కొట్టారనుకోండి వెంటనే లాగేసుకుంటారు అనమాట. సక్సెస్ రేట్ నుండి కొంచెం బెటర్ దెన్ పొజిషన్కి వెళ్తారు. సో అదే అనమాట. సో మనకు ఛాన్స్ లేదు. మనకు ఛాన్స్ లేనప్పుడు ఏంటి, కొత్త వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు కొత్త వాళ్ళని కదా, అందరూ ఎస్టాబ్లిష్డ్ చెప్పాలంటే. డైరెక్టర్ గారు సక్సెస్ కొట్టాలని చూస్తున్నారండి. ఈయనకి తెలిసిన ఒక 10 మంది 20 మంది 30 మంది ఆర్టిస్టుల్లో మేము ఏదో మంచి రోల్ వస్తే మేము చేయాలని చెప్పి ఒక ఆతృతతో మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ టైంలో సరే ఎవరో ఎందుకు తెలిసిన వాళ్ళు మంచి యాక్టర్లను తీసుకున్నాం అని చెప్పి ఈయనకి ఆ 30 మంది తెలిసిన దాంట్లో మమ్మల్ని తీసుకున్నారు అంతే. సో ఫస్ట్ టైం మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, ఎందుకంటే మీ కట్అవుట్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇదంతా చూస్తుంటే ఓకే బాగానే ఉన్నాడు తేజు, హీరోగా సెట్ అవుతాడు అన్నంతవరకు బాగుంది. ఇప్పుడు వేరే ఇప్పుడు మన యాక్టింగ్ పరంగా చూసుకుంటే నవరసాలు అని అంటారు. నవరసాల్లో మెయిన్ కామెడీ అనేది అందరూ చేయలేరు, చాలా రేర్గా చేయగలుగుతారు. సో ఇదేమో కంప్లీట్గా కామెడీ ఎలిమెంట్. సో మరి మీకున్న కట్అవుట్కి అసలు ఈ మూవీ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు మీరైనా కూడా? అంటే అది నేను చెప్పా అన్న,
కామెడీ ఒక్కటే నాకు రాదన్నా. నేను మిగతాది ఏదైనా చేయగలుగుతాను కానీ జనాలు నవ్వించడం అనేది నాకు అంత రాదన్నా. అంటే సరే నువ్వు ఒకసారి రా ఇక్కడికి, నా ఆఫీస్ దగ్గర రా అంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, అలా నువ్వు చేయగలుగుతావా అన్నాడు. చేస్తాను డెఫినెట్గా అన్నా. ఆయన చేశారు, సేమ్ అలాగే చేశా. చాలా రా ఇది నాకు, నేను అక్కడ నుంచి చేయించుకోగలుగుతాను రా అని చెప్పి సపోర్ట్ చేసి నాకు ఓ ధైర్యం ఇచ్చి నన్ను అలా తీసుకెళ్లారు. నన్ను ఈ సినిమాలో చేయించారు. సో ప్రస్తుతానికి ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? చేస్తాను. పెద్ద ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఒక 3 ఫిల్మ్స్ చేస్తాను ఇప్పుడు, ఓ వెబ్ సిరీస్ చేస్తాను. వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఎలా ఉండింది అంటే ఇండస్ట్రీకి ఫస్ట్ రావడం? లేదు ఇప్పుడు చాలా సినిమాలు చేశారు ఆల్రెడీ. అంటే లైక్ అన్ని చిన్న అంటే వన్ డైలాగ్ అని. నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారు మ్యాక్సిమం, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే. సో ఆడిషన్లు ఇచ్చి దాంట్లో మనకు ఒక డైలాగ్ వచ్చినా, ఒక చిన్న రోల్ వచ్చినా సరే, అలా ఏది వచ్చినా సరే చేసుకుంటూ వెళ్తాను అంతే. అలా ఇప్పుడు ఒక 10 ఫిల్మ్స్ వరకు చేశాను. అంటే అది నేను మీకు చెప్తే గుర్తుపడతారు. సో అనుకున్నంత రికగ్నైజేషన్ రాలేదు. నువ్వేం చేసావు చెప్పావు, ఏం కాదు. సో ఇప్పటివరకు రాలేదు రికగ్నైజేషన్. ఓకే. సో ఇండస్ట్రీకి వితౌట్ సపోర్ట్ వచ్చారు. బేసిక్గా మన మీద ఎంతో కొంత ఫ్యామిలీ ఎంతో కొంత హోప్ పెట్టుకొని అయితే ఉంటుంది. సో ఏ రోజైనా అనిపించిందా దీని అమ్మ జీవితం ఇంకా నా వల్ల కాదురా, తిరిగి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళి నుంచి అని? ఎలాంటి సందర్భాలు అనిపించింది? అంటే తిరిగి అంటే లైక్ నేను నా ఫస్ట్ సినిమా హలో గురు ప్రేమ కోసం, అందులో చేశారా మీరు? దాంట్లో ఒక చిన్న డైలాగ్ చెప్పాను నేను స్టార్టింగ్. అరే బాగానే అయింది అంటే వచ్చిన 6 monthsకి నాకు అది ఆ చిన్న ఛాన్స్ అనేది వచ్చింది. ఆ చిన్న ఛాన్స్ అనేది చాలా గ్రేట్ అసలు. అంటే వచ్చిన 6 monthsకే. సో ఇంకా ట్రై చేస్తాను 2020 అవుతుంది, అయినా సరే నాకు ఇంకా ఏమీ రావట్లా. నేను చాలా డిప్రెస్ అయిపోతున్నా. కానీ నాకు ఎప్పుడు ఒక బ్యాక్ బోన్ మా డాడీ మా మమ్మీ. అమ్మ ఏంటి అని చెప్పి ఒక ఫోన్ చేస్తే వాళ్ళు బూస్ట్ చేస్తారు నాకు. అరే ఏం కాదు అంటే లైక్ నేను ఇండస్ట్రీలో ఒక 5 years చూద్దాం, చూసుకుని సక్సెస్ కొట్టేసి వెళ్ళిపోదాం, అంటే సక్సెస్ లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే, అరే 5 years కాదు ఇండస్ట్రీ, నువ్వు చాలా కష్టపడాలి, నువ్వు అనుకున్నట్టు ఉండదు ఇండస్ట్రీ అని మా డాడీ నాకు అన్నీ చెప్పి, అన్నీ ఇలా వివరించి ఒక ధైర్యం ఇచ్చి, ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి నన్ను ఇక్కడ ఉంచారు. ఇక్కడ నేను ఒక 2 years ఉండిన తర్వాత ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సరే ఇక్కడ ఉండి కష్టపడాలనిపిస్తుంది కానీ వెనక్కి తిరిగి వెళ్ళాలని ఇప్పుడు అనిపించట్లేదు. ఓకే. అంటే అప్పుడంటే అలవాటు పడలేదు కదా ఇంకా ఇండస్ట్రీకి. సో కమింగ్ టు వెంకట్, ఇండస్ట్రీలో ఒక మూవీ లేవాలన్నా పడిపోవాలన్నా ఆడియన్స్ చేతిలో ఎలా అయితే ఉంటుందని మనం మాట్లాడుకున్నామో, దానికి ఇంకో అంశం కూడా యాడ్ ఆన్ అయ్యి ఉంటుంది. పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో వాళ్ళు అనుకుంటే లేపగలుగుతారు, వద్దు అనుకుంటే మేబీ, అంటే నేను అంటున్నాను కాదు, మా ఛానల్ వాళ్ళ తరపున అంటున్నాను కాదు, బయట టాక్ అలాగే ఉండింది. సో నాకు తెలిసి మీరు చాలా మూవీస్కి ప్రమోషన్ చేసే ఉంటారు. సో ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది, అంటే మనుషుల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వేరియేషన్ అంటే ఇక ఫస్ట్ ఈ మూవీ గురించే తీసుకుందాం పట్టు, వేరే మూవీ గురించి తర్వాత. అంటే ఒక్క నిమిషం, ఈ మూవీకి సంబంధించి నేను రీసెంట్గా ఒకటి చూశాను. అవును, ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ సూర్య గారిని రోడ్డు మీద ఎవరో అటాక్ చేశారు, కొట్టారు కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. ఎందుకు అంత మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగే అంత సిచ్యువేషన్స్ ఏమొచ్చాయి? ఫస్ట్ ఏంటంటే అన్న స్థాయిని మించి పెట్టిండు డబ్బులు ఈ సినిమాకి. ₹1,00,00,000 అనుకుంటే ఇంకో 50 ఎక్స్ట్రా అయింది మొత్తం. ఆ 50 లక్షలు ఏంటంటే ఇంట్రెస్ట్ తెచ్చారు. అది బయట తీసుకొచ్చిన ప్రాబ్లం కాకపో, ఇండస్ట్రీలో ఉన్న పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చిన అన్నమాట. ఏంటి సార్ 50 లక్షలు అప్పిచ్చే అంత ఇండస్ట్రీ పెద్దలు మీకు పరిచయాలు ఉన్నాయి? దానికి ఇంకా చరిత్ర ఉంది. అవునా? మరి 50 లక్షలు అప్పిచ్చిన కాంటాక్ట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీ మూవీని కూడా ఆ లెవెల్లో ప్రమోషన్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు మీరు? ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని కారణాలు ఉంటాయి సార్. ఇప్పుడు మన సినిమా తీస్తాము అంతవరకు ఓకే, కానీ ఇప్పటికి దానికి బర్డెన్ అయిపోయింది. బడ్జెట్ అంతా అక్కడ పెట్టేసాం, రిలీజ్కి వచ్చేసరికి చేతులు వచ్చేసాం చెప్పాలంటే టోటల్గా. అయితే మెయిన్ అదే ప్రాబ్లం. అయితే ఇండస్ట్రీలో కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ పెట్టుకొని ఇంకా ఇంట్రెస్ట్ ఎంత అంటే చెప్తే భయపడతారు. వద్దులే అన్న, 20 రూపీస్. ఇప్పుడు 20 నడుస్తుందా బయట? అంతే ఉంటుంది. ఇంకా ఇది వీక్లీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు 5 lakhs ఇచ్చినావు అనుకో, రేపు కలిపిస్తేప్పుడు ఇంకో 1 lakh కలిపియాలి. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. అప్పుడు మన పరిస్థితులు అలాంటివి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. మన అవసరం బట్టి అవతల టార్గెట్ పెడతాడు. ఖచ్చితంగా మన అవసరాన్ని గుర్తించి వాడు టార్గెట్ పెట్టినప్పుడు ఆ టార్గెట్ అనేది ఎవరైనా ఇంకా బోర్ల పడాల్సిందే ఆ టైమింగ్లో. అలాగే మా డైరెక్టర్ గారు కూడా బోర్ల పడ్డాడు. ఆల్రెడీ ఆస్తులు పెట్టిండు. షూరిటీగా ఆస్తులు పెట్టినా మళ్ళీ అదే 20 రూపీస్, అదే 50 lakhs. ఇప్పుడు మా డైరెక్టర్ ఈ సినిమా రిలీజ్ అయితే ఈ డబ్బులతోటి వాళ్ళ అమౌంట్ అనేది సెటిల్ చేయాలి. ఆ ఇష్యూ మధ్యలోనే క్యూబ్లో కానీ ఇక్కడ నేను సినిమాలో సెన్సార్లో ఇట్లా చూసాను అన్నా కదా, సినిమా చూసినప్పుడు చాలా బాగుంది.
అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చూశారు. తర్వాతకి మాకైతే ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చారో ఈ మూవీకి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి చెప్పారన్నమాట, పెద్దవాళ్ళకి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, ఇంక పేర్లు అయితే వద్దు, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏమన్నారు, మీకు ఇప్పుడు డబ్బులు ఆయన ఇస్తాడో ఇవ్వడో మీకు నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు మించి పెట్టిండు, ఆయన ఆస్తి కూడా తాకట్టు పెట్టినట్టు పెట్టిండు. అలాంటప్పుడు సినిమా ఇటు కావచ్చు పట్టు కావచ్చు అని ఆల్రెడీ వీళ్ళకి తెలుసు, సినిమా ఇట్ సినిమా మంచి సినిమా అన్నీ తెలుసు, వీళ్ళు కొనుక్కుందామని, సినిమా తక్కువలో కొనుక్కుందామన్న ఒక ప్రాసెస్ అనమాట ఈ పెద్దవాళ్ళు. వాళ్ళతో ఫైనాన్స్ వాళ్ళతోటి ఆయన వల్ల కాదు, సినిమా మాకు ఇచ్చేయమను, అదే డబ్బులు మేము ఇచ్చేస్తాం, మీకు కూడా నేనే సెటిల్ చేస్తాం, ఇదంతా మీకు టెన్షన్ ఎందుకు, లైట్ తీసుకోండి, పోయి అతన్ని అడగండి, సినిమాకి మేమే మంచి ఎక్కువ థియేటర్లు ఇప్పిస్తాం, మొత్తం మేము చేస్తాం, మీకు ఎందుకు, మీ 50 లక్షలు 50 లక్షలకి మేము ఎంత ఇవ్వాలో అంతకు డబ్బులు ఇస్తాం, మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి అని చెప్తాలకే వాళ్ళు వచ్చారు. 1-2 టైమ్స్ కాల్ చేశారు అనమాట. కాల్ చేస్తే అన్న ఒకసారి 2 సార్లు చెప్పిన తర్వాతకి ఈ మామూలుగా ఈ అడావుడిలో మర్చిపోయాడు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కొత్త నెంబర్ తోటి ఏదో చేసినట్టుంది. తర్వాతకి మేము బ్యాంక్ నుంచి ఏదో కొద్దిగా డబ్బు డ్రా చేసి ప్రమోషన్లకు వెళ్దామంటాలకి ఆ రోడ్డు పైన అన్న ఇద్దరు ఉన్నారు, హీరో గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉంటారు, మేమే వెనక పార్కింగ్ ప్లేస్లో వెహికల్ పెట్టేద్దామని వెళ్ళిపోయినాం. మేము వస్తాలకే రావడంతో డబ్బులు ఏంద్రా, అదేంద్రా, ఇదేంద్రా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే కాదన్న ఆల్రెడీ మాట్లాడినా అన్నగిట చెప్పారు, చెప్తాలకి సడన్గా అంతా అయిపోతూనే ఉంది. వచ్చారు, గల్లబట్టిరు, ఇట్లా మ్యాన్ ల్యాండింగ్ చేసి 2-3 కొట్టిర్రు, గల్ల చింపేసారు, హీరో గారు పక్కనే ఉన్నారు, ఆయన మీద మాటలు అన్నారు. ఆ తర్వాతకి మేము వెళ్ళాక ఏంటన్నా ఏంది ప్రాసెస్, ఏమైంది, ఎందుకు ఇప్పుడు మేము ఇచ్చే డబ్బులు ఇచ్చేస్తూనే ఉన్నాం, మీకు చెప్పిన ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే మీకు ఏదో ఈ విధంగా డబ్బులు అనేవి మీకు ఉపయోగిస్తాం, లేకపోతే మా ల్యాండ్ అమ్మాయిని ఇచ్చేస్తామన్న కాడికి వచ్చింది. ఎందుకు ఇలా వచ్చారంటే ఇక తర్వాతకు 2 డేస్ తర్వాత ఇక అలా కన్విన్స్ చేసి పంపించాక 2 డేస్ తర్వాత అందులో ఒక మా పర్సన్ అరే ఎందుకు వీళ్ళు ఇట్లా మ్యాన్ ల్యాండింగ్ చేసి రోడ్డు మీద ఎందుకు ఇట్లా ఇష్యూ అయిందంటే, ఇండస్ట్రీలో కొంతమంది ఉన్న పెద్దలు ఇట్లా సో అని ఇట్లా అయింది, సినిమా మీద బాగుందంట, మంచి హిట్ సినిమా అంట, ప్రతి ఒక్కరికి తెలిసింది, వాళ్ళు సినిమా కొందాం అనుకుంటారు, మీరు ఆ బడ్జెట్కి ఇస్తలేరు అని ఇంకేదో జరిగింది. ఆ విధంగా క్రాషెస్ వచ్చినాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీకు కావాల్సింది ఏంటి, మీ మూవీ ప్రజల్లోకి వెళ్ళడం, సక్సెస్ అనే ఒక టాక్ మీరు వినిపించుకోవడం. ఎందుకంటే ఈ మూవీ సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్గా సూర్య గారికి కానీ తేజు గారికి కానీ మీలాంటి వాళ్ళకి కానీ డెఫినెట్గా ఆపర్చునిటీస్ వస్తాయి. మరి ఇప్పుడు పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మీరు ఏం సాధిస్తారు ఇక్కడ? అంటే ఇక్కడ పెద్దవాళ్ళు పెట్టుకోవాలని మరి ఇచ్చేయచ్చు కదా వాళ్ళు అడిగిన బడ్జెట్ ఇచ్చేసుడు. ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు అడిగినా కూడా ఎవరికైనా ఏ మూవీ బ్యానర్కి అడిగినా ఎవరికి అడిగినా ఇవ్వాలని మాకు ఆశ ఉంటుంది అన్న. కాకపోతే ఏంటంటే ఇది మేము ఇప్పటికి వాళ్ళకి తర్వాత మేము మళ్ళీ అప్రోచ్ అయ్యాం, సార్ మీరు సినిమా కావాలంటే మాకు విత్ సెకండ్లు చెప్తే మీకు ఇచ్చేస్తాము, ఎందుకు ఇట్లా డొంక తిరుగుడు అంతా, ఫైనాన్స్ వాళ్ళతో ఇట్లా క్రాష్ తీసుకొచ్చి డైరెక్టర్ గారిని రోడ్డు మీద కొట్టడం ఇదంతా ఏంటి సార్ బాగోదు, కావాలంటే ఇప్పటికైనా తీసేసుకోండి, ఆ ఫైనాన్స్ ఏదైనా ఉంటే ఆ ఫైనాన్స్ మటు కట్టండి, డైరెక్టర్ గారికి రూపాయి ఇవ్వకండి, మాకు సినిమా రిలీజ్ కావాలి, అందరికి పేరు రావాలి. అది అంటే లేదు వెంకట్ మేము ఇట్లా అనలేదు, సో ఇట్లా వచ్చింది వేరే ప్రాసెస్ మీద, మేనేజర్లు అంటే మీ మేనేజర్లో చెప్పలేదు, మేనేజర్లు వాళ్ళ త్రూ నుంచి ఇట్లా క్రాషెస్ జరిగినాయి అన్నాడు. సరే ఏదేమైనా ఒకవేళ మీకు సినిమా ఇష్టం మీకు నచ్చి సినిమా హిట్ అవుతుంది, మాకు మంచి కలెక్షన్లు వస్తాయని మీరు తీసుకుంటే తీసుకోండి సార్ పర్లేదు అన్న. అట్లా ఏం లేదు, అందరం కలిసి రిలీజ్ చేద్దాం, మంచిగా సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం, మంచిగా అందరం సపోర్ట్ చేద్దాం, వచ్చిన డబ్బులు మీకు మేము చెప్తున్నాం కదా, మీకు అప్పులు అన్నీ తీరిపోయి మీకు లాభంలో ఉంటేనే మేము మీకు హెల్ప్ చేసినందుకు మాకు ఇవ్వండి అన్నారు. ఆ తర్వాతకి రేపు 7th రిలీజ్ ఉండే సినిమా, కానీ వాళ్ళు అన్నారు తక్కువ థియేటర్లు కదా, తర్వాత నిమ్మలంగా 14th అట్లా రిలీజ్ చేసుకోండి, మంచి కలెక్షన్. ఇప్పుడు థియేటర్లు దొరికాయండి మీకు? అంటే రేపు 7th గట్టి సినిమాలు ఉన్నాయండి, సో 14th అలా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. థియేటర్స్ కానీ అన్నీ లాక్ అయిపోతుంది, సో మన సినిమా బాగున్నప్పుడు కొంచెం చూసి రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది, అందుకోసం చెప్పేసి ఆగుతున్నాం. మంచి థియేటర్స్ దొరకాలి ఫస్ట్, మన అందరితో పాటు పరిగెడితే బాగోదని చెప్పేసి మంచి థియేటర్లు కావాలి, అప్పుడు ఆడియన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఆ ఉద్దేశంతోనే మేము ఆగుతున్నాం అనమాట. ఈ లోపల మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో పనులన్నీ అయిపోతే చక్కబెట్టుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఆగుతున్నాం అనమాట చెప్పాలంటే. సో ఒకటైతే నేను కూడా చెప్తానండి, యాజ్ ఏ ఆడియన్ పాయింట్లో అవ్వచ్చు, లేకపోతే ఒక కామన్ మ్యాన్ పాయింట్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, సినిమా బాగుంటే ప్రేక్షకులు చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే బలగం మూవీ కానీ, ఇంటింటి రామాయణం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీసే ఉన్నాయి. సో ఆడియన్స్ కూడా ఇప్పుడు చిన్న బ్యానరా, పెద్ద బ్యానరా, పెద్ద డైరెక్టరా, చిన్న డైరెక్టర్ అని చూడట్లేదు, కంటెంట్, స్టోరీ ఇంపార్టెంట్, టేకింగ్ ఇంపార్టెంట్. సో ఐ హోప్ త్రూ మా ఛానల్ ద్వారా ఐ విష్ ఏంటంటే మీకు కూడా మంచి సక్సెస్ వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. అండ్ ఫైనల్గా మీరు మీ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు?
అందరూ నేను కోరుకునేది ఏంటంటే, సో మీరు వచ్చి థియేటర్ చూడాలనుకుంటున్నాను. సినిమా బాగుంటుంది, కంటెంట్, నలుగురు హీరోలు, సినిమా కూడా మీకు ఎంటర్టైన్ చేస్తుంది. ముందు ఎంత ఎంటర్టైన్ ఉంటుందంటే మీరు ఎప్పుడు చూస్తుంటారు. సో ట్రెండింగ్గా ఉంటుంది అలా అని చెప్పేసి బూతులు కాదండి, ఇది క్లీన్గా ఉంటుంది. బట్ క్యారెక్టరైజేషన్లోనే ఉంటుంది. ఎవ్రీ సీన్లో మీకు ఫన్ అనేది కనబడుతుంది. సో మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి. బాగుంటే 10 మందికి చెప్పండి. సో మాకు కావాల్సింది ఏంటంటే మేము అందరూ నలుగురం కూడా మా టీం అంతా కూడా స్ట్రగుల్ నుండి వచ్చిన వాళ్ళం. సో నేను అందరికీ ఇచ్చాను నేను. సో నేను కోరుకునేది అంటే అందరు థియేటర్కి రండి, చూడండి, మా లాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి, కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. నేను అదే కోరుకుంటాను. ఏ సినిమా అయినా ఉండని అంటే మా సినిమానే కాదు, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఉన్న రేంజ్కి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ చిన్న సినిమాలకి సపోర్ట్ లేదు చెప్పాలంటే. వాళ్ళు ఎలా ఉందంటే ఎక్కడో ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎక్కడో ఏదో అన్నీ అమ్మేసి పెడతారు, లాస్ట్కి రోడ్డు మీద పడిపోతారు. సో నా పరిస్థితి ఇప్పుడు అదే, నా పరిస్థితి కూడా అదే అనమాట చెప్పాలంటే. నేను నా ఆస్తులు, మా అమ్మగారు నగలు, మా అక్కదే, సో డబ్బులు ఉన్నాయి అన్నీ పెట్టేసి తీసుకొచ్చి సినిమాకి పెట్టాను. వన్ టైం కాదు, 2 times చేశాను షూట్. యాక్చువల్లీ 2 times చేశాను. రష్ వేరే వాళ్ళతో చేశాను ఫస్ట్. ఆ రష్ తీసేసి చాలా జరిగిందిలేండి. మా నాన్నగారు చనిపోయారు వేరే ఫస్ట్ వాళ్ళతో. సో అది చెప్పుకోవడానికి ఇదిగా ఉంది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళు వద్దని చెప్పేసి ఇంకా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. అంటే నేను అడగొచ్చో లేదో నాకు తెలీదు, మీ నాన్నగారు చనిపోవడానికి ఆ టీంని మార్చడానికి ఏంటి సంబంధం? చాలా గొడవలు జరిగాయండి. ఫస్ట్ వేరే వైజాగ్ కుర్రోళ్ళతో పెట్టుకున్నాను. వాళ్ళు నాకు బాగా వేశారనమాట చెప్పాలంటే. పేర్లు నేను చెప్పను, బట్ చేసిన వాళ్ళకి చాలామంది తెలుసు. వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళకి పెట్టే ప్రొడ్యూసర్స్ లాస్ అయిపోతారని ఒక ఉద్దేశం. నేను అదే పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మనం చెప్పాను అనుకోండి, 10 మందికి తెలిసింది అనుకోండి, వేరే ఇప్పుడు చేసే ప్రొడ్యూసర్స్ లాస్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను పడ్డ ఇది వాళ్ళు చేయొద్దు. కానీ ఒకటి చెప్తున్నాను, వాడి వల్ల మేము ఈరోజు రోడ్డు మీద వచ్చాం. మా నాన్నగారిని కోల్పోయాం, మాకు ఉన్న పెద్ద దిక్కును కోల్పోయాం చెప్పాలంటే. చాలా స్ట్రగుల్ నుండి ఫేస్ చేసుకుంటూ సింగిల్గా సినిమాని ఇంతవరకు తీసుకొచ్చాను చెప్పాలంటే. ఏ సపోర్టు ఇంకా చెప్పాలంటే ఫుల్ సపోర్ట్ ఏంటంటే నా ఫ్యామిలీ. మా నాన్నగారు పోయినా కూడా ముందు నేను నిలబడాలని చెప్పేసి ఎంతో సపోర్ట్ చేశారు. నా తమ్ముడు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, లేకపోతే మా అక్క కావచ్చు, అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు చెప్పాలంటే. కంటెంట్ ఉంది కదరా, ముందు కంటెంట్ వెళ్ళు, హీరో అది పక్కన పెట్టు. ఫస్ట్ మనం కంటెంట్ నమ్ముకోవాలి, కథను నమ్ముకోవాలి ఎప్పుడైనా. నేను అదే నమ్మాను. ఆడియన్స్ కూడా చెప్తున్నాను, నేను క్యారెక్టర్ ఎవరు నమ్మలేదండి. వాళ్ళు అందంగా ఉన్నారా లేరా అని నేను ఎప్పుడు నమ్మలేదు. ఫస్ట్ క్యారెక్టరేషన్, మన కథ అనేది నడిపించాలి. కథ అది నమ్ముకొని సినిమా తీయాలి. నేను అదే చేశాను, అదే తీసి వాళ్ళు చూపించాను. మీకు అద్భుతంగా అనిపిస్తుంది స్క్రీన్ ప్లే. వాళ్ళు అందంగా ఉన్నారా లేరా అనేది పక్కన పెట్టండి. మీరు క్యారెక్టర్ చూసారా మీకు బ్లాస్ట్ అవుతుంది. మీరు ఆ సీన్లో అలా చూసారంటే ఆ మనుషుల్ని వదిలేయండి, మేము ఉన్నామని మీరు ఫీల్ అయిపోండి. అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అక్కడ ఉన్నారు, మీరే చేస్తున్నారని ఫీల్ అయిపోండి. మీకు అద్భుతంగా అనిపిస్తుంది స్క్రీన్ ప్లే. ఎలా ఉంటుందంటే ఫన్, మీరు ఎంజాయ్ చేస్తారు లాట్. నేనైతే చెప్పగలనండి. మీరు అందంగా ఉన్నారా లేరా అని మాత్రం దయచేసి మీరు అనుకోకండి. సినిమాలో క్యారెక్టరేషన్ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. చలో, డెఫినెట్గా మీ హార్డ్ వర్క్కి సక్సెస్ అనేది డెఫినెట్గా మీకు తోడుగా ఉంటుంది. అండ్ ఇలాంటి బ్యాక్ బోన్స్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అండ్ కమింగ్ టు తేజు, సో ఇది ఒక కంప్లీట్గా కామెడీ ఎలిమెంట్. సో ఇన్ ఫ్యూచర్లో తేజు నుంచి మేము ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హీరో ఫ్రెండ్స్ గాను, మంచి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్, ఎలాంటి మీరు. ఓకే, సో మూవీ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మూవీ అయితే చాలా బాగా వచ్చిందండి. కానీ ఖచ్చితంగా థియేటర్కి జనాలు వస్తారు, చూస్తారు. ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారానే మా సినిమా హిట్ అవుతుందని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా మీరు ట్రైలర్లో మీకు అర్థం, ఎప్పుడైనా ట్రైలర్ చెప్పేస్తుంది సినిమా ఎలా ఉంటుంది. ఏదైనా ఆ సినిమా ట్రైలర్లో కొన్ని పాయింట్స్ ఉంటుంటాయి, కానీ మంది త్రూ అవుట్ ఫన్ అనిపిస్తుంది. మీరు స్టార్టింగ్ నుండి ఇది చేస్తే సినిమా కూడా అలానే ఉంటుంది, త్రూ అవుట్ ఫన్. మేము అదే అందుకోసమే త్రూ అవుట్ చూపించాం అనమాట. ఎక్కడ కూడా నాన్ సెన్స్ లేకపోతే ఒక సాడ్ అనేది లేదు. బట్ ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో ఆ కొడుకు బాగా తిరుగుతున్నాడంటే ఒక ఫాదర్గా రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది. ఫాదర్ అయిన వాడు ఎప్పుడో కొడుకుని మందలిస్తుంటాడు. డెఫినెట్లీ నా కొడుకు పాడైపోతున్నాడంటే, ఎరా అలా చదువుకోకు, అలా తిరక్కురా, పాడైపోతావు, నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడు అవ్వలేను కదా అని అంటారు కదా. అలా క్యాజువల్గా ఉంటాయి ఆ పాయింట్స్. కానీ వీళ్ళంటే చిల్ అనమాట.
వీళ్ళు లైఫ్ని చిల్గా తీసుకుంటారు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద డే డెఫినెట్లీ రియాక్ట్ అవుతారు. ఒక ఏంటి నేను ఇలా తిరుగుతున్నాను, నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి అదే చూపించాను. ఇది అంతా ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటుంది కథ కూడా. సో ఒక 5 years లేకపోతే 10 years మీ లైఫ్లో కూడా జరుగుతుంది. సో యాజ్ ఏ చెప్తున్నాను, మీరు సీనియర్ ఉన్నప్పుడు మీ కాలంలో సో మీరు ఇప్పుడు తండ్రులు అవ్వచ్చు, తాతలు అవ్వచ్చు, బట్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో మీ అందరికీ దగ్గరగా ఉంటుంది. నేను తీసిన కంటెంట్ ఏదైతే ఉందో అందరికి దగ్గరగా ఉంటుంది. మేము ఆ వయసులో చేసామని ఫీల్ అవుతారు. సో అదే ఈ కంటెంట్ గోవిందా భజ గోవిందా అలా తీసామన్నమాట. సో వెంకట్, ఫైనల్గా నీకంటూ నీ మాట నమ్మి లైక్ నువ్వు ఏదైతే కొన్ని థియేటర్స్ దగ్గర నువ్వు రివ్యూస్ కానీ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా నువ్వు కొన్ని రివ్యూస్ ఇస్తూ ఉంటావు. సో నీ మాట నమ్మి నిన్ను నమ్మి అంటే లైక్ కొంతమంది థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ విషయంలో నిన్ను నమ్మి గోవిందం భజ గోవిందం మేము ఎందుకు చూడాలి? మంచి క్వశ్చన్ అన్న. నిజంగా గోవింద భజ గోవిందం మూవీ ఎందుకు వెళ్ళాలని అడిగిరు కాబట్టి నిజంగా చెప్తున్నా. గోవింద భజ గోవిందం అనే సినిమా ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అలాగే యూత్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే సంఘటనలు అంటే మీ సంఘటనలు అనేది తెరపై తీసుకొచ్చారన్నమాట డైరెక్టర్ గారు. మంచి నీట్ మూవీ, అలాగే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మీ లైఫ్లో చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అంటే టీనేజ్ ఉన్నప్పుడు ఇట్లా జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొస్తాయి. అలాగే ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి సినిమా చాలా అవసరం. ఎందుకంటే ప్రతి సినిమా కానీ ప్రతి లైఫ్ అనేది ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయింది. అలాంటిది మీ బిజీ షెడ్యూల్లో ఒక 2 hours కేటాయించి గోవిందం భజ గోవిందం సినిమాకి వెళ్ళండి. ఫుల్ ఫన్నీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. మీ చిన్నప్పుడు క్షణాలన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. తప్పకుండా ఒక్కసారి అయితే నా కోసం వెళ్ళి వాచ్ చేసి 2 hours కూర్చోరు అనుకోండి, ఇంకా లైఫ్లో మీరు ఉన్న స్ట్రగుల్స్ అన్నీ కూడా కొద్దిగా రిలాక్స్ అవుతాయి. స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, డెఫినెట్లీ మీరు రిలీఫ్ అవుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా బాగుంటుంది. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా వెళ్ళండి, బాగుంటుంది. ఎందుకంటే ఒకటే అండి, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ రోజుల్లో దొరకలేదు. ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు మీరు అందరూ తప్పకుండా చూస్తారని నాకు తెలుసు. కానీ చెప్పడం అయితే నా బాధ్యత. సినిమా బాగుంటుంది అంతే. ఓకే చలో. సో మా ఛానల్ తరపున, మా ఆడియన్స్ తరపున, మీ ప్రేక్షకుల తరపున ఐ విష్ మీ మూవీ మంచి సక్సెస్గా ముందుకెళ్ళాలి. ఫ్యూచర్లో మీ అందరికీ మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.